ఈ యొక్క అంకులు కూడా మరి ఏందయ్యా మరి మీరు రక్షణ తీసుకోవాలని అన్నప్పుడు నేను సరే అంకులు ఇప్పుడు కాదులే కానీ ఇంకా కొంత టైం ఉంది అది అని చెప్తుంది. అయ్యా మరి నీ భార్య కూడా మరి ఒక క్రైస్తవురాలు వచ్చింది, మరి నీ యొక్క గృహం కూడా అందరూ రక్షణ పడాలని చెప్తూ వచ్చింది. అయినప్పుడు సరే అన్న అప్పుడు సంతోషం. ఇక ఇంకొక వారంలో 2 వారాలలో లేదు 15 రోజులు అట్లా రక్షణ తీసుకోవాలి. ఆ రక్షణ తీసుకోవాలన్నప్పుడు కూడా నేను మందు తాగితూ ఉన్నాను. ఇంకొక 15 రోజులకైతే ఇక రక్షణ తీసుకుంటాం అన్నప్పుడు ఆనందరావు గ్రోపులు పెట్టాను. అంకులే విజయవాడ వెళ్ళారు. మరి ఇక నేనేం చేయాలో నాకేం తెలియట్లేదు. అన్నయ్యేమో మరి అప్పుడు బాప్టిస్ట్ తీసుకుంటున్నావయ్యా, మరి ఏం చెప్పట్లేదు అది అన్నప్పుడు సరే అన్నా మరి నేనైతే మరి అంకులు ఏం చెప్పినా నేనే తీసుకుంటా అన్నాను. సరేలే అన్నాను. సరేలే అన్న తర్వాత అంకులు వచ్చి ఇక రేపు 2 రోజులకైతే బాప్టిస్ట్ తీసుకుంటామన్న సమస్యలు అంకులు ఆలోచించినారు. కనీసం నాకు ఒక బాప్టిస్ట్ తీసుకునేటప్పుడు నేను ఇట్లా ఉండాలనేది కూడా తెలియదు నాకు. ఇంకోటి బట్టలో మా అమ్మ కూడా లేదు. అప్పటికిద్దరికి మీ అందరూ గొడవపడి ఆమె రాంపురంలో ఉంది, నేను కాబోలో ఉన్నా. అలాంటి అనుభవంలో నుంచి తండ్రి నన్ను రక్షించినాడు. ఈరోజు మరి ఆ నామకార్థంగా మరి రక్షణ తీసుకొని కూడా నామకార్థంగా ఒక ఆదివారం రావడం, ఒక ఆదివారం రావడం మరి ఎట్లా చేసుకుంటూ కూడా వచ్చినాను. మరి ఆ రోజు దేవుడు మాట్లాడుతూ నాకు వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానం ప్రకారంగా ప్రతి ఆదివారంగా ఎంత అయినా సరే అది 2000 నాకైతే 1000 రూపాయలు లేక వస్తాయి రోజు. ఒక సాగులు పోసినప్పుడు కానీ ఇంకా ఏరే టైంలో కూడా 2-3 వేలు వస్తాయి. అయినప్పుడు కూడా అదేనా వదులుకునేది కానీ నేనైతే ఆదివారం పని చేయకపోయేది. ఇక ఈ గ్రూప్ కోడలకి యొక్క సంఘ ప్రాంతాలకి వాటికే ఇంకా లోపాలు రాకపోతున్నా. అలాంటి అనుభవంలోకి ఇంకా రాలేకపోతున్నా. అయినా ఇంకా దేవుడు ఇంకా ఎంతో సాయం చేస్తూ వచ్చినాడు. ఈ యొక్క రక్షణ పొందిన తర్వాత ఆ గృహం లేదు. మరి అక్కడ నా పిల్లలకి ఆడుందని మా మామ అన్నప్పుడు మరి ఏరే కాదు అని అడిగినప్పుడు ఇదే సంఘం ఎంతో ప్రార్థన చేసినారు. ఈ సంఘం నుంచి కూడా ఎంతో మంది నాకు సహాయం చేసి ఒక పెద్ద మనుషులు లేక కూడా వచ్చి నాకు గృహం కొనిపెట్టినారు. అలాంటి అనుభవంలో ఉన్న నన్ను మరి అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను వేరు చేసి ఈ యొక్క మాటలు చెప్పడానికి అవకాశం కల్పిస్తూ వచ్చినాడు. అందుకే ఈ గురు ఫ్రైడే రోజు ఈ సందర్భంగా లోకస్ 23:34 వచనంలో ఈ మాట నాకు దేవుడు మాట్లాడించాలని ఆశ కలిగి ఈ మాటలు దిద్దేయాలని ఆశిస్తూ ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించుకున్నాడు. తండ్రి ఈ వాక్యానికి ఎంతో వంగిపోయి తగ్గిపోయి దేవుడిని నమ్ముకొని ఈ దేవుళ్ళకి వచ్చి ఎంతో తిరుగుబాటుగా ఉన్నప్పుడు తండ్రి ప్రభువా మేము ఎన్ని మాటలుగా చెప్పాం, నేను నమ్మను, నేను రాను అన్నప్పుడు ప్రభువా నువ్వు ఎప్పుడైనా వస్తావు, మాట చెప్తావు. కానీ నువ్వు ఇప్పుడు వినకపోయినా వింటావు, కొన్ని రోజులకైనా వింటావు. నువ్వు నేను అదే పనులు ఉంటాను, అదే పోకుండా పోతాను ఉన్నా కూడా నేను దేవుడు పట్టుకుంటాడు. ఇలా పట్టుకుంటూ కూడా ప్రభువా ఆ గోవం కొన్నప్పుడు కూడా తండ్రి ఆ పాత్రలో కూడా మా మామ చావుకులు ఎంతో చావుకులు మాట విని కొనిపెట్టి నేను తిరిగిపోతున్నా నువ్వు కూడా నమ్ముకోమని చెప్పినప్పుడు కూడా కొన్ని మాటలుగా వెళ్ళలేదు, వినకుండే పోయాడు. తర్వాత వాళ్ళ భయపడ్డాడు, విన్నాడు. ప్రభువా ఈ తీరిగా ఈ దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళ కుటుంబాన్ని కూడా కాపాడుకుంటూ వస్తున్నావు తండ్రి. ఇస్తున్నాము వేడుకుంటున్నాను తండ్రి.
రెండవ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే దొంగలు వచ్చిన మనలో కూడా రావాలి. దొంగలకు వచ్చిన మనలో కూడా రావాలి. దేవునికి భయపడుతున్నారు, మనం దేవునికి భయపడాలి. సువార్త 23:40 ప్రకారం అయితే రెండవ వాడు వాడిని గర్తించి దేవునికి భయపడవా, దేవుని మనం పొందడానికి భయపడాలి. ఆయన ఎందుకు భయపడుతుంది కలిగి మనం నిత్యం ఆయన ఆయన చెప్పడం కావాలి. తన తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు. మన పశ్చాత్తాపడాలి. సువార్త 23:41 ప్రకారం మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వారికి తగిన ఫలము పొందుతున్నాము. దొంగ యేసు రక్షకుడిగా భావించాడు. మన రక్షకుడు యేసు మాత్రమే. లోకాసు సువార్త 23:42 చదవండి. యేసు ఒక రాజ్యం ఉందని నమ్మాడు, మనము నమ్మాలి. లోకాసు సువార్త 23:42 ప్రకారం నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనను. అలాగే రెండవ మాట ప్రకారం 2 యోహాను సువార్త 8:26 మూడవ మాట తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. నిర్గమాకాండము 20:12 నీవు దీర్ఘాయుష్మంతుడగినట్టు నీ తండ్రి నీ తల్లిని సన్మానించు. ఎఫెసీయులు రాసిన 6:1 పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులైనది ఇది ధర్మమే. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు. సామెతలు 23:22 నిన్ను కాలిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిరి యందు ఆయన నిర్లక్ష్యము చేయము. కుటుంబం పట్ల బాధ్యత కూడా కలిగి ఉండాలి. 1 తిమోతి 5:8 ఎవడనైనా స్వకీయంలో విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. తెలుస్తున్నా తండ్రి, నేను 2013లో దేవుడిని తెలుసుకోగలిగాను. ఆయన ధన్యవాదాలు ప్రవచించి ఇచ్చినవాడు. ఆ 2013 నా భార్యను ముందు నడిపించాను. తర్వాత ప్రభాని నేను వెనక వస్తాను కాపాడించాను. ఆయనతో మాట తప్పను. నేను 2022లో రాష్ట్రంలో బైబిల్ గ్రంథం ధ్యానించుకుంటూ శుక్రవారం ఉపవాసంలో పాటించుకుంటూ లైవ్లో వీక్షించుకుంటూ చూసుకుంటూ ఉంటున్నాను. నేను 2022 ఆయన ఇంటికి నడుచుకుంటాను. 2023లో రక్షణ తీసుకుంటాను. 3 సంవత్సరాలకు సమాప్తమైంది. క్రమంగా ఆయన పాకిస్తాన్ శుక్రవారం ఆదివారం పరదినాలు పేపర్ కంపల్సరీ వస్తుంటున్నాను. ఈ వాక్యం చేసుకుని వర్తించున్నాక దయగలవాడ ఆయన రెండవ మాటగా ఆయన మీరు నాయన ఇగో నీవు నాతో కూడా పరదేశంలో ఉందని మాట్లాడావు. 3వ వచనంగా నా తండ్రి 3వ మాటగా అమ్మా ఇదిగో నీ కుమారుడు మన యొక్క తన శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్తూ వచ్చినారు. సంఘంలో సహవాసముగా ఆయన 3 బలపరిచారు. నా తండ్రి దాసుడు బెనయా సీనయన ద్వారా చదవబడి లేఖనములన్నిటి బట్టి తన సాక్ష్యాన్ని బట్టి కూడా వందనములు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభు నామమున వందనాలు. ప్రభు శిలువ మీద పలికినటువంటి 7 వాక్యాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కదాని గురించి వివరించుకుంటూ వచ్చినారు. మరి నన్ను కూడా 2 మాటల గురించి వివరించమని చెప్పినారు. వివరించడానికి మనం కొత్తగా ఏం వివరించేది లేదు, అందరికీ తెలిసిన వాక్యాలే. టైం కూడా సరిపోదు. దానికి
దానికి సంబంధించినవి ఉన్నాయో చూసుకోవడమే. ప్రభువు శిలువ మీద పలికిన 4వ మాట ఏలి ఏలి లామా సబక్తాని అనగా ఆ మాటకు అర్థం మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త ప్రభువు 7 మాటలు పలికినాడు శిలువ మీద. ఈ మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఈరోజు గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారం జరుపుకుంటున్నామంటే ఆ మాటలు లేకుండా, ఆ మాటలు వివరించకుండా, ఆ మాటలను మనం తలంచుకోకుండా, ఆ మాటలను ధ్యానం చేసుకోకుండా గుడ్ ఫ్రైడేకి అసలు అర్థమే లేదు. కాబట్టి ప్రభు పలికిన ఆ మాటలు మనం ధ్యానం చేసుకోవాలా, తలంచుకోవాలా, మన జీవితాల్లో వాక్య ప్రకారం నడుచుకోవాలి. చూడండి మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని కెంపుకెళ్ళగా కేక వేశారు. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడుస్తూ అని అర్థం. చాలు. అయితే ఇక్కడ మరి అది అంతకు ముందు మరి ఏ భాషలో ఉందో, మరి ఏ భాషలో చెప్పారో, ఏలి ఏలి లామా సబక్తాని అని అన్నాడు ప్రభు. మరి దానికి అర్థము నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచివి అని దాని అర్థము. మరి దేవుడు ప్రభు వారిని చెయ్యి విడిచాడు. ఎందుకు విడిచాడంటే మరణముకు అప్పగించుకోవాలి. మరి ఆయన మరణించకపోతే, ఆయన త్యాగం చేయకపోతే, ఆయన శిలువ మీద ఆ మహాబలియాగం చేయకపోతే అదొక అర్థం ఉండదు. దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఉండదు, దానికి ఏమి ఉండదు, ఆధారం ఉండదు. కాబట్టి మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ బైబిల్ గ్రంథంలో చేసిన ప్రతి ఒక్క కార్యం కూడా, ప్రతి ఒక్క త్యాగం కూడా మరి మనందరి కొరకు మార్గదర్శకంగా ఉంది, మాదిరికరంగా ఉంది. కాబట్టి ఆ యొక్క శిలువ కార్యము మనలో చేసినాడు ఆయన. అయితే ఎందుకు చేశాడు అని అంటే ఇక్కడ ఒకసారి రెఫరెన్స్ చూస్తే చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. సమయం అయిపోవచ్చింది దగ్గర ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాత్రమే. మనం కొత్తగా ప్రసంగం చేయము. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారని చాలు. అయితే ఆయన ఈ మాట ఎందుకు పలకాల్సి వస్తుందనంటే పాపము నుండి మనలను విడిపించడానికి. ఒకప్పుడైతే మనం ఎక్కడ ఉన్నామో పాపంలో ఉన్నాము. సామెతల కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాల్లో చూసుకుంటాం. మరి అటువంటి అనుభవంలో ఉన్న మనలను పాపం నుండి విడిపించడానికి ఆయన ఆ మాట పలకాల్సి వచ్చింది. ఇంకా 2వ మాట చూసుకున్నట్టయితే మన శత్రుత్వం పోగొట్టడానికి అని రాయబడి ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. సరే, నేను చదువుతున్నాను. లేడవుతుంది. ఏదైనా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఉంటామని దాని అర్థం ఉంది. అయితే ఈ మాట దేవుడు యేసు ప్రభువు చెయ్యి ఎందుకు విడవలసి వచ్చిందంటే పాపము నుండి మనల్ని విడిపించడానికి వదిలిపెట్టినాడు. అంత మాత్రమే కాకుండా మన శత్రుత్వం పోగొట్టుకోవడానికి. అయితే మన శత్రుత్వం అంటే మన శత్రువులు ఎవరు? దేవునికి మనము శత్రువులమై ఉన్నాము. ఏ విధంగా శత్రువులమై ఉన్నాము? పాపులంగా ఉండటాన్ని బట్టి, పాపులము అనే కారణాన్ని బట్టి మనం దేవునితో శత్రుత్వాన్ని కలిగి ఉన్నాము. కానీ ఎవరైనా సరే శత్రువులను ఎవరు కూడా సహించరు, ఎవరు కూడా ఓపిక పట్టుకోరు. శత్రువులు అంటే ఎవరు కూడా ఓపిక పట్టుకోరు. కాబట్టి మన శత్రుత్వం పోతేనే మాత్రమే మనకు ఆ యొక్క మిత్రుత్వం అనేది వస్తుంది. శత్రుత్వానికి వ్యతిరేకమైన పదము మిత్రుత్వము. కాబట్టి యేసు ప్రభు వారు మనతో మిత్రులుగా ఉండడానికి వచ్చినాడు ఈ భూమి మీదకి. కానీ మనకున్న పాపం చేత మనము ఆయన శత్రువులుగా ఉన్నాము. కాబట్టి ఆ శత్రుత్వాన్ని పోగొట్టుకోవడానికి దేవుడు యేసు ప్రభు వారిని చెయ్యి విడిచిపెట్టాడు. ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇంకో మాట, ఉగ్రత నుండి రక్షించడానికి కూడా దేవుడు యేసు ప్రభు వారిని చెయ్యి విడిచిపెట్టాడు. ఎందుకంటే యేసు ప్రభు వారు దేవుని కుమారుడు కాబట్టి దేవుని కుమారుడు మీద దేవుడు ప్రేమ చూపిస్తే మరి ఆయన ఆ బలి చేయలేకపోయేవాడు, ఆ యొక్క మహాకార్యం చేయలేకపోయేవాడు.
మరి వీళ్ళు ఈ లోక పాపం కోసం, లోకంలో ఉన్న వాళ్ళందరి కోసం నా కుమారుణ్ణి ఎందుకు బలిగా పెట్టాలని దేవుడు తలంచినట్లయితే, దేవుడు భావించినట్లయితే ఆ యొక్క మహాకార్యము చేయలేడు. కాబట్టి మన పాపం అలాగే ఉంటుంది. కాబట్టి దేవుడు ఆ గొప్ప కార్యాన్ని మన కోసం చేశాడు. ఎందుకంటే ఉగ్రత నుండి రక్షింపబడటానికి కూడా రాయబడి ఉంది. 3వ వచనం చూసుకుంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. నేనే చదువుతున్నాను, ఎందుకంటే సమయం సరిపోదు, చాలా వాక్యాలు ఉన్నాయి. ఎందుకంటే నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాం అనుకున్నాం. అయితే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి మనం రానట్లయితే, మనం పాపాత్మమై ఉన్న కారణాన్ని బట్టి మనము ఉగ్రతలో ఉంటాము. కాబట్టి ఆ ఉగ్రత నుండి రక్షించడానికి దేవుడు ఉద్దేశించి తన కుమారుణ్ణి ఆ యొక్క కల్వరి శిలువలో చెయ్యి వదిలిపెట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన చెయ్యి విడిచిపెట్టకపోతే మనల్ని ఉగ్రత నుండి ఎవరు కూడా రక్షించడానికి అర్హులు కాదు, యోగ్యులు కాదు. ఇంకో మాట చూస్తే, దేవుడు చెయ్యి ఎందుకు వదిలిపెట్టినంటే 4వ వచనంగా చూస్తే, మనలను నీతిమంతులుగా చేయటానికి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. మరి మనలను నీతిమంతులుగా చేయటానికి ఎవరికి కూడా అవకాశం లేదు, ఎవరికి కూడా అర్హత లేదు. మరి ఒకప్పుడైతే మనం నీతిమంతులు కాదు. మరి బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మనం నీతిమంతులుగా లేకపోతే దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందలేము. కాబట్టి మనం నీతిమంతులుగా చేయాలి అని అంటే ఆ యొక్క దేవుడు తన కుమారుడిని మనకు పంపించి ఆ యొక్క కల్వరి శిలువలో చేసిన మహాత్యాగాన్ని బట్టి మరి చివరి నిమిషంలో మరి దేవుడు తెలుసుకుంటే తన కుమారుడిని రక్షించగలుగుతాడు. అయినప్పటికీ కూడా దేవుడు తన కుమారుడిని రక్షించకుండా చెయ్యి వదిలిపెట్టినాడు. మరి నా కుమారుడు ఉన్నాడు, నా కుమారుడు హైదరాబాద్లో ఉండు. మరి వాడిని హైదరాబాద్లో ఉంటే మరి వాడి తిండి ఏంది, వాడి తెప్పలేదు, వాడు బాగోలేదు, మంచి చెడు ఏంది, మరి నాకు వాడిని వదిలిపెట్టి ఉండటం నాకు ఇష్టం లేదని చెప్పేసి నా దగ్గరనే పెట్టుకుంటే వాడికి చదువు వస్తుందా? రాదు. వాడి కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, ఇరుకులైనా, ఏదైనా కానీ దూరంగా ఉంచితే చదువుకుంటాడు, ఇబ్బందులు పడతాడు, కష్టం నష్టం అన్ని తెలుస్తాయని చెప్పేసి నేను చెయ్యి వదిలిపెట్టాను. ఆ విధంగానే మరి నేను కుమారుడు కోసం చెయ్యి వదిలిపెట్టడం వల్ల ఏం ఉపయోగం లేదు. నా కుమారుడు వల్ల నాకు లాభం ఉంటుంది, నా వల్ల నా కుమారుడికి లాభం ఉంటుంది. కానీ మనందరం కూడా దేవుని కుమారుడికి మనము దేవునికి కుమారులమే ఉన్నాము, కుమార్తెలమే ఉన్నాము. కాబట్టి ఆయన వీళ్ళందరూ చేసిన పాపాల కోసం మరి నా కుమారుడిని నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. తన ఒక్కగానొక్క కుమారుడిని ప్రాణం పెట్టడానికి కూడా ఆయన సిద్ధపడి ఉన్నాడు. మనలందరినీ కూడా నీతిమంతులుగా చేయడానికి ఆయన పూనుకొని ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 5వ వచనంలో మనం చూసుకుంటే, మరి మనకు నిత్య జీవం ఇవ్వడానికి కూడా తన కుమారుణ్ణి దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు అని రాయబడి ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో ఉంది. అయితే దేవుని కృపావరము మన అయితే దేవుడు మనకు నిత్య జీవము ఇవ్వటానికి ఆయన ఉద్దేశించి ఉన్నాడు. ఆయన మనకి నిత్య జీవము ఇవ్వాలి అని అంటే మరి యేసు ప్రభు వారిని ఆ యొక్క కల్వరి శిలువ మీద ఆ యొక్క చివరి దశలో ఉన్నప్పుడు కూడా మరి దేవుడికి మొరపెట్టుకున్నాడు. ఎందుకంటే మరి యేసు ప్రభు వారిని అన్ని కష్టాలు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు, నష్టాలు పెట్టారు, కొరడా దెబ్బలు పెట్టారు. మరి అవన్నీ ఆయన ఎలా సాధించుకున్నాడు అని అంటే మనలో కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి 5 రొట్టెల్ని 2 చేపల్ని ఎంతో మందికి పెట్టినాడు. కుంటోళ్ళని మంచోళ్ళుగా చేసినాడు, గుడ్డోళ్ళని మంచోళ్ళుగా చేసినాడు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసినాడు. ఆయనలో గొప్పతనం ఉంది, ఆయనలో శక్తి ఉంది, ఆయనలో మహిమ ఉంది. కాబట్టి ఆయన ఈ దెబ్బలను తట్టుకున్నాడని మనం కూడా కొంతమంది అనుకుంటాం. అన్యులు అలాగే అనుకుంటారు, మనం కూడా కొంతమంది అనుకుంటాం. కానీ వీళ్ళందరికీ ఈ ప్రశ్న ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరికీ సమాధానం ఏంటంటే, ఆయనకున్న బలాన్ని, శక్తిని, మహిమను ఆ పరలోకంలోనే వదిలిపెట్టి వచ్చినాడు. ఆయన ఈ భూమి మీదకి కేవలం ఒక మనుష్య రూపంగా వచ్చినాడు, కేవలం మానవుడిగా వచ్చినాడు. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు ఏమీ లేవు, శక్తి లేదు, మహిమ లేదు, ఐశ్వర్యం లేదు,
మనల్ని ఐశ్వర్యవంతులు చేయడానికి తాను దరిద్రుడు అయ్యి ఉందని మనం విన్నాం. కాబట్టి ఆయనకి ఏ శక్తి లేవు, ఏ యొక్క బలం లేదు, అన్నింటినీ వదిలిపెట్టి వచ్చినాడు. మనకైతే ఏ విధంగానైతే దెబ్బ తగిలితే నొప్పి వేస్తుందో, ఏ విధంగానైతే కొడితే ఇబ్బంది పడతామో, మరి వేడి తగిలితే మనం ఏ విధంగా అబ్బా అంటామో, అదే విధంగా యేసు ప్రభు వారు కూడా తన శక్తిని మహిమను వదిలిపెట్టి ఇబ్బందులు పడ్డాడు, శ్రమ పడ్డాడు, ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు, ప్రాణం పెట్టుకున్నంతగా మనలను ప్రేమించినాడు. ఇదంతా ఎవరి కోసం చేసిండాడంటే తన కోసం తాను చేసుకునేది, మన కోసం చేసిండు, మనకు నిత్య జీవం ఇవ్వడానికి చేసిండు. కాబట్టి ఆయన ప్రభు తండ్రి దగ్గర మొరపెట్టుకున్న మొరను మనం చూస్తే ఈ 5 లక్షణాలు మనము నేర్చుకోవాలి. ఆయన తండ్రి కుమారుని ఎందుకు వదిలిపెట్టినాడు అంటే పాపం నుండి విడిపించడానికి, శత్రుత్వాన్ని పోగొట్టడానికి, ఉగ్రత నుండి రక్షింపడానికి, మనలను నీతిమంతులుగా చేయడానికి, మనకు నిత్య జీవము ఇవ్వటానికి. కాబట్టి అది 4వ మాట. ఇంకో 5వ మాట ఏం పలికిద్దాం అని ఇప్పుడు చూద్దాము. ఆత్మల కొరకు దాహము. యోహాను సువార్త 19వ అధ్యాయం చూడండి ఒకసారి. తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైన యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్టు నేను తప్పికొనుచున్నాను. అయితే దప్పికొనుచున్నాడంట. మరి మనం అనుకుంటాం, మరి అన్ని అనుకుంటారు కదా, మరి దేవుడికి దప్పికెందుకు, దేవుడికి ఆకలి ఎందుకు అవుతుంది, దేవుడికి మరి నెప్పిండికి లేస్తుంది, దేవుడికి ఇవన్నీ ఎందుకుంటాయని మనం అనుకుంటాం. కాబట్టి అవన్నీ అక్కడే వదిలిపెట్టేసి కేవలం రక్త మాంసాలు గలవాడిగా మనం ఏ విధంగానైతే జీవిస్తే మనకు ఒక ఎదురాయి కింద పెడితే తలకాయ బతుకుతుంది, అబ్బా అంటాము, అమ్మ అంటాము, లేదంటే ఒక జ్వరం వస్తే 10 రోజులు లేము. మొన్న 10 రోజుల క్రితం జ్వరం వస్తే ఇప్పటికి కూడా నాకు ఇంకా నీరసం బాగాలేదు, ఆ ఒళ్ళొప్పులు బాగాలేదు. అది మనకి ఏ విధంగానైతే ఉందో దేవుడు తనకున్న మహిమను తనతో పాటు తెచ్చుకోలేదు, మన కోసం వదిలిపెట్టి వచ్చింది. కాబట్టి ఆయన అంత శ్రమ పడ్డాడు, అంత ఇబ్బంది పడ్డాడు, అంత దప్పికొని ఉన్నాడు. దాహం వేస్తుంది ఆయనకి, మంచినీళ్ళు దప్పి అవుతున్నాయి, మరి అన్నం ఆకలి అవుతుంది. మనకి ఏ విధంగా లక్షణాలు ఉన్నాయో ఆయన కూడా ఏ విధమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మరి ఈ దాహం అయితే ఆయన శరీర సంబంధంగా ఆయన దాహం లేదు, కానీ ఆత్మల కోసం దాహం పడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ దాహం తీరాలంటే మరి ఆయన ఏ విధమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఒకసారి చూస్తే 1వ మాట విశ్వాస యొక్క దప్పిక తీర్చడానికి అని ఉంది. యోహాను సువార్త 7:37. యేసు నిలిచి ఎవడైనా దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను అని రాయబడి ఉంది. అంటే మనకు దాహం అయితే దప్పికైతే మనం ఎక్కడికి పోతాం, మంచినీళ్ళు ఉన్న కాడికి పోతాం, వాటర్ క్యాన్ దగ్గరికి పోతాం, లేదంటే కూరల కాడికి పోతాం. కానీ ఇక్కడ ప్రభువు వారు ఈ యొక్క ఆయన చేసిన మహాశిలువ కార్యం ద్వారా ఏమని చెబుతా ఉన్నాడంటే, మీ దాహం తీరాలంటే నా దగ్గరికి రమ్మని చెబుతామన్నాడు యేసు ప్రభు వారు. నా దగ్గరికి వస్తే మీ దాహం తీరుద్ది. ఈ భూమి మీద మీరు ఈ జీవించినంత కాలం మీరు ఈ దాహం తగ్గాలంటే మంచినీళ్ళ కుండగాడికి కానీ, మంచినీళ్ళ బాటిల్ కానీ తీసుకుంటే తగ్గుద్ది. కానీ ఈ దాహము, ఈ పాపం అనే దాహం మీకు తీర్చబడాలంటే నా రక్తంలో కడగబడి మీరు పరిశుద్ధులైతే మాత్రమే మీకు ఆ దాహం తీరుతుందని సెలవిచ్చినాడు. ఇంకో మాట చూస్తే మరి ఆయన ఎందుకు ఆ విధంగా మరి కేక పెట్టినాడు, నేను తప్పికొనుచున్నాను అని అంటే విశ్వాసికి జీవజలములు అందించడానికి ఆయన తప్పికొని ఉన్నాడు. మరి మనం ఎందుకు తప్పికొని ఉంటాం? మన దగ్గర ఒక 1 లీటర్ నీళ్లే ఉన్నాయి. మరి మన పిల్లవాడికి కావాలి, మన కూతురికి కావాలి, కుమార్తెకు కావాలి, భార్యకు కావాలి, భర్తకు కావాలి, అందరికి కావాలి. కానీ మన దగ్గర ఒక 1 లీటర్ బాటిలే ఉన్నాయి నీళ్లు. అప్పుడు ఎవరికి ఇస్తాం మనం? నేనైతే యజమాని అయితే కుమారుడికి ఇస్తా, లేదంటే కుమార్తెకి ఇస్తా, లేదంటే భార్యకి ఇస్తా. అంతేగాని ముందుగా నేను తాగను. అంటే ఈ యొక్క లోక సంబంధంగా మనం తాగొచ్చు, మనం తినొచ్చు, మనం తిరగొచ్చు, మన సుఖం మనం చూసుకుంటాం. కానీ నిజంగా యజమాని అయితే, నిజంగా తండ్రి అయితే పిల్లల ఆరోగ్యం చూస్తాడు, పిల్లల బాగోగులు చూస్తాడు. కాబట్టి యేసు ప్రభు వారి ఉద్దేశం ఏమై ఉందనంటే, మనం ఏ విధంగానైతే మనకంటే ముందు జలములు పిల్లలకి దాహం తీర్చడానికి అందిస్తామో, యేసు ప్రభు వారు విశ్వాసికి జీవజలములు అందించడానికి ఆ యొక్క శిలువలో ఆ మాట పలికినాడు. 2వ మాట. మరి 3వ మాట ఉగ్రత నుండి రక్షింపబడటానికి రోమీయులకు రాసినటువంటి 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా మరి రాయబడి ఉంది. ఏమన్నంటే నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతును.
ఆయన తప్పితే మనల్ని ఉగ్రత నుండి రక్షించే మానవుడు ఎవరూ లేరు. మానవులు ఎవరు కూడా రక్షించలేరు. మానవులు ఎవరు కూడా మనల్ని కరుణించలేరు. మానవులు ఎవరు కూడా మనము మన అవసరాలు తీర్చలేరు. దేవుడు మాత్రమే తీరుస్తాడు. మరి దేవుడి దగ్గరికి మనము డైరెక్ట్ గా పోలేము. దేవుడు మన ప్రార్థనను మరి వింటాడు. కానీ ఎవరి ద్వారా వింటాడు అంటే ఆయనకు సూచన ఇచ్చాడు. ఆయన తన కుమారుని పంపాడు. మరి ఆ కుమారుని రక్తంలో కడగబడి పరిశుద్ధమై తండ్రి దేవునికి మనుషులకు మధ్య మార్గంగా ఉన్నటువంటి వారధిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పోతే మాత్రమే తండ్రి దగ్గర మనము విన్నవించుకోగలుగుతాం. కాబట్టి ఆయన విశ్వాసికి జీవజలాలు అందించడానికి, విశ్వాసుల దప్పిక తీర్చడానికి, ఉగ్రత నుండి రక్షించడానికి, మరి మనల్ని నీతిమంతులుగా చేయడానికి, మనల్ని నిత్య జీవం ఇవ్వడానికి ఈ విధంగా ఎన్నో రకాల మాటలు పలికినాడు. కాబట్టి మనం కూడా ఇవాళ మరి గుడ్ ఫ్రైడే కాబట్టి మరి అన్యులు కాకుండా మన క్రైస్తవ విశ్వాసులు కొంతమంది ఏం చేస్తారంటే ఫార్మాలిటీస్గా ఏదో మామూలుగా పుస్తకాల్లో చూపించినట్లు చిత్రపటాల ద్వారా, బొమ్మల ద్వారా, వాళ్ళు చేస్తున్న కొన్ని క్రియల ద్వారా చేస్తా ఉంటారు. ఆ విధంగా చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ అది కాదు దేవుడు కోరుకుంది. ఏంటంటే విశ్వాసం మూలంగా జీవించాలి, యేసుప్రభు వారిని నమ్మాలి, వాక్యాన్ని విశ్వసించాలి, మనం పాపలు మనం ఒప్పుకోవాలి, పాపలు మనం ఒప్పుకున్న తర్వాత మన పాపాన్ని విడిచిపెట్టాలి. ఇవన్నీ ఉంటాయి. ఇది సినిమాలో లాగా మరి కరుణమయుడు సినిమా, జ్యోతిర్మయుడు సినిమా అని సినిమాలు చూపించి ఇదేనేమో కరుణ, ఇదేనేమో జాలి, ఇదేనేమో ప్రేమ అని వాళ్ళు ఏదో ఆ విధంగా వాక్యం లేకుండా వాక్యరహితంగా బోధిస్తూ ఉంటారు. వాక్యం లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తామంటారు. కానీ మనము ప్రభువు పలికిన మాటలను బట్టి ఆ ప్రభువు చూపించిన మార్గాన్ని మనం నడుచుకుంటే మాత్రమే మన క్రైస్తవులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, అయినప్పటికీ కూడా మరి ఈ యొక్క విశ్వాస జీవితంలో ఈ యొక్క పడవ లాంటి, నావ లాంటి మన విశ్వాస జీవితంలో మనము ఆ నీడలో మనం జీవిస్తూ ఉంటాం, నీడలో ప్రయాణం చేస్తూ ఉంటాం, విశ్వాసం అనే వాడలో ప్రయాణం చేస్తూ ఉంటాం. కానీ మరి ఆ పడవలోకి నీళ్లు రానంత వరకు ఆ పడవ నీళ్ళ మీద ఉంటుంది. పడవలోకి ఏమాత్రం నీళ్లు వచ్చినా ఆ పడవ నీళ్ళలో మునిగిపోతుంది. మన జీవితాలు కూడా అంతే, మన విశ్వాస సంబంధమైన జీవితాలు కూడా అంతే. కాబట్టి ఇవి ఎప్పుడు చెప్పుకునే, ఎప్పుడు ఉండే, గుడ్ ఫ్రైడే నాడు కొన్ని వచనాలు చెప్పుకుంటారు, నూతన సంవత్సరం రోజు కొన్ని వచనాలు చెప్పుకుంటారు, బర్త్డేకి కొన్ని వచనాలు చెప్పుకుంటారు. ఇవన్నీ చెప్పుకొని వదిలేసేయని కాకుండా ఆయన చెప్పిన మార్గాన్ని మనం అనుసరించి, ఆయన వాక్యానుసారంగా జీవించి, ఆయన మరి ఉద్దేశాలను మనం నెరవేర్చినప్పుడే యేసు ప్రభు వారు సంతోషంగా ఉంటాడు. లేదంటే ఇంకా దుఃఖపడే అనుభవంలో ఉంటాడు. కాబట్టి ఇక నుంచైనా కానీ ఈ యొక్క పండుగ శుభదినము, శుభ శుక్రవారం ఎందుకు వచ్చిందంటే మరి ఈ భూమి మీద జీవించిన ఎవరైనా కానీ పుట్టినోళ్ళు మరణించి భూమిలో కలిసిపోయినారు. కానీ మూడో దినము లేచి మళ్ళీ పరలోకానికి పోబడినటువంటి ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభు, ఆయన దైవ కుమారుడు. కాబట్టి మనం ఆయన చేసిన త్యాగాలను, మేలులను మనం గుర్తు చేసుకొని మనం కూడా వాక్యాన్ని